ఓం శ్రీ శ్రీ లలితాంబికాయ పూజా విధానం ఆశమనం. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ తర్వాత దీపారాధన చేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆ తర్వాత గంట వాయించి ఈ మంత్రం చదువుతూ అక్షింతలు వేసి కుడి చేతితో గంట వాయించి ఆచమనం చేసి 3 నామాలతో నీళ్లు తాగి ఈ కేశవ నామాలన్నీ కూడా 24 నామాలు. ఓం కేశవాయ నమో, నారాయణాయ నమో, మాధవాయ నమో, గోవిందాయ నమో, విష్ణువాయ నమో, మధుసూదనాయ నమో, త్రివిక్రమాయ నమో, వామనాయ నమో, శ్రీధరాయ నమో, ఋషికేశాయ నమో, పద్మనాభాయ నమో, దామోదరాయ నమో, సంకర్షణాయ నమో, ప్రద్యున్మాయ నమో, అనిరుద్ధాయ నమో, పురుషోత్తమాయ నమో, అధోక్షాయ నమో, నారసింహాయ నమో, అచ్యుతాయ నమో, జనార్దనాయ నమో, ఉపేంద్రాయ నమో, హరయే నమో, హరయే శ్రీకృష్ణాయ నమో, అధోక్షాయ నమో, నారసింహాయ నమో, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతో భూత విశాచేతో మారకాయ తీష్ణ బ్రహ్మకల్ప దేవి పూజా సమారభే. ఇప్పుడు ప్రాణాయామం ఇది రాసి పెట్టుకోండి అందరూ అన్ని పుస్తకాల్లో. రేపు గణపతి పూజ, మరి ఏ పూజ? నిన్న వరలక్ష్మి పూజ చేశారు నిన్ననే. కానీ ఈ విషయాన్ని ఇప్పటి వరకు చాలా కొద్ది మందికే తెలుసు. అదే మీ అదృష్టం, మీకు ఒక పద్ధతి ప్రకారంగా అన్ని విషయాలు తెలియబడతాయి. అందులో అన్నిటికన్నా ప్రాధాన్యత చెందింది ఇదంతా మానసిక పూజ కూడా చేసుకోవచ్చు. స్వర యోగంలో మానసిక పూజగా తెల్లారుజామునే లేచి చేయగలిగితే ఒప్పుకుంటే స్నానం చేయొచ్చు. స్నానం లేకపోయినా ఈ యోగం ధ్యానం అంతా కూడా సూర్యోదయం సమయానికి అయిపోతుంది. అలా మనం చేయగా మనకే అవకాశం కలిగి ప్రకృతి మనకి శుచిగా స్నానం చేసి ఆచరించగలిగే ఏర్పాటు కూడా జరుగుతుంది. యద్భావం తద్భవతి. మనకు ఆ భావం ఉంటే అలా జరుగుతుంది. సరే, ప్రాణాయామం అంటే అందరూ ఏమంటున్నారు? ముక్కు పట్టుకోండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్తున్నారు. సరే, ఇంకా కొంతమంది కేవలం వేరే వాళ్ళంతా ముక్కు పట్టుకోండి చాలు. ముక్కు పట్టుకుంటే ఏమొస్తుందండి? చాలా లైఫ్ అంతా అదే చేస్తున్నారు. కానీ అసలు ప్రాణాయామం అంటే గాలిని ఎడమ ముక్కుతో పీల్చి లోపల కొంచెం సేపు ఉంచి కుడి ముక్కుతో విడవలను. తర్వాత కుడి ముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో విడవలను. ఈ విధంగా 3 సార్లు చేస్తే అది ప్రాణాయామం అవుతుంది. మరోసారి వినండి. గాలిని ఎడమ ముక్కుతో పీల్చి కుడి ముక్కుతో వదలాలి. మళ్ళీ ఎడమ ముక్కుతో పీల్చి ఆ తర్వాత కుడి ముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో వదలాలి. ఒకసారి ఎడమతో పీల్చి కుడికి వదలాలి, కుడితో పీల్చి ఎడమకు వదలాలి. ఈ రకంగా 3 సార్లు చేయాలి. దాన్ని ప్రాణాయామం అంటారు. ఇది తప్పనిసరిగా ప్రతి మానవుడు, ప్రతి పిల్లల చేత కూడా చేయించవలసిన బాధ్యత ఉంది. అసలు చాలా సైనస్ సమస్యలు కానీ చాలా సమస్యలు ఈజీగా పోతాయి. చాలా కాలం పాటు అలాగే అవసరపడుతూనే ఉంటారు. మళ్ళీ డాక్టర్ దగ్గర పోతుంటారు సీజన్ మారేటప్పటికి. ధనం వృధాగా ట్యాక్స్ రూపేణ హాస్పిటల్కి, మందులకి, టెస్టింగ్లకి ఓసారి సంవత్సర బడ్జెట్ తీసుకుంటే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో చూసుకోండి. అదే మీరు మనస్ఫూర్తిగా ఓ గురువుకో, గోశాలకు ఖర్చు పెట్టి చూడండి, మీరే ఏం మార్పు వస్తుంది అనేది. ప్రాణాయామం అంటే నామాలే వెంకటేశ్వర స్వామికి కానీ ఎవరికైనా ఏ భగవత్ స్వరూపానికైనా
అది విష్ణు స్వరూపమైన, శివస్వరూపమైన, శక్తి స్వరూపమైన ఇవన్నీ కామనే. ఈ విధంగా ప్రార్థనా శ్లోకాలు చదువుకొని 24 నామాలు చదివి ప్రాణాయామం చేయాలి. అలవాటైన వాడికైతే ఒక నిమిషం లోపలే 3 సార్లు ప్రాణాయామం కూడా అయిపోతుంది. కానీ అది ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు నుంచి పిల్లలకి నేర్పండి. కనీసం స్నానం చేయగానే 5 నిమిషాల్లో ఇటువంటి పూజా విధానాన్ని మీరు ఆచరించి వాళ్ళకి నేర్పండి. ఏ చాదస్తం లేకుండా. ఎక్కడ కూర్చోవాలి, అక్కడైనా ఇక్కడైనా ఇవన్నీ అడగక్కర్లేకుండా ఎవరు ఎక్కడ కూర్చుంటే ఎక్కడ యోగము, ధ్యానము, ప్రశాంతమైన వాతావరణంలో మనకు మనమే ఏర్పాటు చేసుకొని ఆచరించాలి. ఆ తర్వాత సంకల్పం, మీకు అందరికీ తెలుసు సంకల్పం, కలశ పూజ, ధ్యానం, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఇక మిగిలినవన్నీ ఆసనము, ఆవాహనము, అర్ఘ్యము, ప్రాదము, ఆసనము, మధుపర్కము, పంచామృత స్థానం, శుద్ధోదక స్థానం, వస్త్రం, కంఠసూత్రం, ఆభరణం, గంధం, పుష్పం, అంగపూజ. ఇక్కడ ఓం గిరిజాయ నమః పాదం పూజయామి, కాశ్యాయన్యే నమః జానుని పూజయామి, కాళ్యై నమః ఊరుం పూజయామి, మహాకాళ్యై నమః నాభిం పూజయామి, లోకమాత్రే నమః జఠరం పూజయామి, శివాయై నమః స్తనం పూజయామి, కమలహస్తాన్యై నమః భుజౌ పూజయామి, భక్తవత్సలాయ నమః కరం పూజయామి, ఇందుముఖ్యై నమః ముఖం పూజయామి, త్రినేత్రాయై నమః నేత్రం పూజయామి, గిరివర్ధనే నమః నాసికాం పూజయామి, శివవల్లభాయై నమః లలాటం పూజయామి, శ్రీ మహాదేవ్యై నమః సర్వాంగాని పూజయామి. మానసికంగా మన శరీరంలోని భాగాల్ని ఈ నామాలతో కూడా ఆచరించుకోవచ్చు. వాటన్నిటిని గుర్తుపెట్టుకోవాలనే అవే ప్రధాన పాయింట్లు మన దేహంలో ఇవి. వీటిని జాగ్రత్తగా చూసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పడమే ఈ విద్యలోని భాగం, విద్య యొక్క ప్రాధాన్యత. అది తెలుసుకోకుండా మనం చాదస్తంగా వాటిని కొన్ని సంవత్సరాల నుంచి అలాగే పూజలు చేస్తూనే ఉన్నారు. దాని నుంచి మరి ఏ యోగాన్ని పొందారు, ఏ ధ్యానాన్ని పొందారు అనేది ఆత్మ విమర్శన చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. అంగపూజ అయిన తర్వాత శ్రీమాత, శ్రీ మహారాజ్ని అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ 1000 నామాల్లో సరే 1000 నామాలు చదవగలిగిన వాడు చదువుతారు. లేకపోయినా లలితా సహస్రనామ శ్లోకాలని పఠించుతూ కుంకుమతో కానీ, పుష్పాలతో కానీ, అక్షింతలతో కానీ పూజ చేసుకొని సమయం లేని ఎడల విశతంతు తనీయసి అనే 40వ శ్లోకం వరకు కల అష్టోత్తర శతనామాలతోనైనా పూజించవచ్చు. సహస్రనామాలకి ముందు శ్రీ ఖడ్గమాల నామ స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు. అందుకని ఏమన్నారు స్తోత్రంలో, లలితా సహస్రనామ స్తోత్రం, ఆ స్తోత్రంలో 40వ స్తోత్రం వరకు అయినా చదువుకుంటే చాలు అన్నారు. అక్కడ వరకు చదువుదాం. ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రావా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకురోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జత్ బ్రహ్మాండ మండల చంపకా శోక పున్నాగ సౌగంధి కలసత్కచ కుర్విందమిని శ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్ర అలికస్థల శోభిత ముఖచంద్ర కళంకాప మృగనాభ విశేషక వదన స్వర మాంగళ్య పురతోరణ చల్లిక వక్ర లక్ష్మీ పరివాహ చల నీనావలోచన నవ చంపక పుష్పాప నాసాబండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భువ భాసుర కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపు మండల పద్మరాగ శిలాదర్శి పరిభావి కపోలభూ నవ విభ్రమ బింబ శ్రీ నిత్యారుణదచ్చర శుద్ధ విద్యాంకురాకార ధ్వజ పంచిద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షద్యుగంతర నిజ సల్లాప మాధుర్య నిర్వర్షిత కచ్చపి
మందస్మిత ప్రభాపూరమజ్జత్కామేశ మానస అనాకలిక సాదృశ్య చుముఖ స్త్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర కనకాంగద కేయోర కమనీయ భుజాన్విత రత్నగ్రేవ చింతాకలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపన్నది నాభ్యాల బాల గోమాళి లతాఫల కుచద్వయై లక్ష రోమ లతాధారత సమున్నేయ మధ్యమ స్తన భారతలన్మజ్జ పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్ర వాస్పత్తటీకటి రత్న కింకిణికారమ్య రసనాధామభూషిత కామేశజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్దయాన్విత మాణిక్య ముకుటాకార జానుద్వై విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మర భూలాభజన్నిక గూఢగుల్భా కూర్మవిష్టు జయస్తు ప్రభదాన్విత నఖదీతిపి సంచన్న సముజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోహరుగా సింజాణ మణిమంజీర పండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవదగి సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్త శివస్వాధీన వల్లభ సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంఘాత సూజమానాత్మ వైభవ బండాసుర విరోదుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢాదిష్ట కోటి కోటి విరావృత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృత జ్వాలా మాలిని కాక్షిప్తవగ్ని ప్రాకార మజ్జగ బండ సైన్యవదోదుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమాడోప నిరీక్షమ సమస్తుత బండ సైన్యవదోదుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరసిత శృంగవదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత బండాసురేంద్ర విఘ్నుస్త శస్త్ర ప్రత్యస్త వర్షిణి కరాంగుళినకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాకి నిర్దద్ధాసుర సైనిక కామేశ్వరాష్ట నిర్దద్ర పండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్కృత వైభవ హర నేత్రాగ్ర సందజ్ఞ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ కంఠాదక్కడి పర్యంత మధ్య కూటస్వరూపిణి శక్తి కూటైకతాపణ్య కక్షధో భాగధారిణి మూలమంత్రాత్మక మూలకూటత్రయ కళేవర కులామృతైకరసికా కుల సంకేతపాలిని కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి వివేదిని మణిపూరాంతరుత విష్ణుగ్రంథి వివేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి వివేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారా వివర్షిణి కటిల్లతా సమృచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విశతంతు తనీయసి. ఇవి అష్టోత్తర శతనామములు. కనీసం ఇక్కడ వరకన్నా చదువుకోవాలి. ప్రతి పౌర్ణమికి ప్రతి చతుర్దశికి కూడా చదవచ్చు. ఈ విధంగా అమ్మవారి పూజ పౌర్ణమి అమ్మవారి పూజ, మహాలక్ష్మి పూజ అమావాస్య మహాలక్ష్మి పూజ. ఇలా పౌర్ణమి అమావాస్య మొదలకుండా చేస్తే ఆ 3 నెలల్లో మన కష్టాలు ఏమిటో తొలుగుతాయి. కానీ అది తప్ప మిగిలిన అన్నీ చేస్తాం మనం. ఎన్నో రకాల ప్రయత్నాలు సులభంగా అవుతాయేమో అని భ్రాంతితో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. విద్య గొప్పది. విద్య ప్రకారంగా మనకి ఏం కావాలో, ఎలా ఆచరించుకోవాలో ఆ విధంగా ఆచరించుకోవాలి. ధూప దీప నైవేద్యం, తాంబూలం, కర్పూర హారతి, మంత్ర పుష్పం చివరికి. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ వివద్దంబేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మిర్జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాశమభీతి ముద్రాం. ఈ విధంగా
మంత్రపుష్పాన్ని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణమోస్తుతే. అక్షంతలు పుష్పాన్ని సంకల్పం చేసుకొని అమ్మవారి పాదాల దగ్గర ఆ మంత్రాన్ని పుష్పంగా వేయాలి. అందుకని మంత్ర పుష్పం. మరి మంత్రం లేకుండా అమ్మవారికి ఎలా పూజ చేస్తారండి? అనేక క్షేత్రాలు దర్శనం చేస్తున్నాం, టికెట్ కొనేసి పూజారికి అప్పచెప్పి నా పేరు మీద అష్టోత్తరం సహస్రం చేసేయమని చెప్తున్నాం. మరి చివరిలో ఆయన కూడా అక్షింతలు పూలు పట్టుకొని సంకల్పం చేయమని మొదట చెప్తున్నాడు, చివర మంత్ర పుష్పం దగ్గర మళ్ళోసారి ఇస్తున్నాడు. కానీ అది మనం ఇంటి దగ్గర చేసుకుంటున్నామా? అసలు దాని అంతరార్థం ఏంటో తెలుసుకున్నామా? పురుష సూక్తం, స్త్రీ సూక్తం, మంత్ర పుష్పం. ఏ క్షేత్రంలోనైనా ఏ దేవాలయంలోనైనా పూజించేది పురుష స్వరూపానికి పురుష సూక్తం ద్వారా, స్త్రీ స్వరూపమైన అమ్మవారి స్వరూపానికి ఆ తర్వాత ఇద్దరికి కలిపి మంత్ర పుష్పం. స్త్రీ సూక్తం, పురుష సూక్తం, మంత్ర పుష్పం. ఇది పుస్తకాలుగానే చదువుకొని వీడియోగానే వింటే మనం కూర్చున్న చోట్లోనే ఆ జ్ఞానం ఇన్నేళ్ల నుంచి ఎప్పుడు పొందొచ్చు? అందుకని విద్య గొప్పది. విద్య 8వ ఏటి నుంచే నేర్చుకోవాలి. ఒక జనరేషన్ నష్టపోయింది. ఇప్పుడైనా వాళ్ళు బుద్ధి తీసుకొని చంపలేసుకొని, ఇప్పుడు ఇది పుస్తకం అయితే ఉంది, ఈ నాదేరు ఒకటే కాపీ ఉంది. భువనేశ్వరి పీఠాధిపతి స్వయానా నన్ను సన్మానించి మా కుర్తాళంలో ఈ పుస్తకాన్ని నాకు బహుకరించారు. నాదేవరు ఎవరొచ్చి ఆ విద్య నేర్చుకోవడానికి? ఇది చెప్పింది. ఇదేమి విద్య అంటే వేరేదో గొప్పది కాదు. ఈ గంటసేపు చెప్పేదాన్ని శ్రద్ధాభక్తితోటి వచ్చి నేర్చుకొని వెళ్ళగలిగితే, వాళ్ళే దీన్ని జిరాక్స్ తీసుకొని దాన్ని పీడిఎఫ్గా చేయగలిగితే అమ్మవారు సంతోషిస్తుంది. ముందు వాడికి వస్తుంది, కూర్చుకొని సులభంగా. దీనికే నియమం చెప్పామని, స్నానం చేసి కూర్చో, లేదా సాయంత్రం పూట కూర్చో, సెలవు రోజు కూర్చో. మనస్సు ఉండాలి, కానీ మార్గాలు అనేకం ఉన్నాయి జన్మ తరించబడడానికి. మొట్టమొదట మనం ఉద్ధరేత్ ఆత్మానాత్మ, మన ఆత్మ ఏంటో మనం త్వరగా, అది జ్ఞానం. ఆ జ్ఞానం పొందడానికి ఇలా అనేక మార్గాల్లో వాళ్ళు చెప్పారు. కూలంకుషంగా శ్రీ విద్యలో మనం ఏంటో, ఆత్మ ఏంటో, పరమాత్మ ఏంటో, ఈ కలయిక ఏంటో తెలుస్తుంది. ఇది క్లుప్తంగా అమ్మవారిని పూజించే విధానం, లలితాంబికా పూజా విధానం. ఆ తర్వాత ఓం శ్రీమాత్రే నమః, శ్రీచక్రం, శ్రీచక్ర భావన, శ్రీ బాలా త్రిపుర సుందరి. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరే నమః. ఐం క్లీం సౌం, సౌం క్లీం ఐం. అందరిలో లలితా సహస్రనామ పుస్తకాలు ఉన్నాయి. దాని వెనకాల శ్రీచక్రం ముద్రించబడి ఉంటుంది. దాని పక్కన బీజాక్షరాలు ఐం క్లీం సౌం, సౌం క్లీం ఐం. అదే బాలా మంత్రం. మొట్టమొదటి అమ్మవారి బాలాంబిక, అమ్మవారిని ఒక చిన్న పిల్లలాగా పూజించాలి. అంటే ఏంటి అర్థం? చిన్న పిల్లలందరినీ దేవతా స్వరూపంగా భావించి, మనకి తోచింది, వాళ్ళకి ఇష్టమైనది, అది పదార్థం కావచ్చు, వస్తువు కావచ్చు, భావన చేసి పూజిస్తే వరలక్ష్మి పూజ అయిపోయింది. ఇంత ఆర్భాటంగా 4 గంటలు 5 గంటలు కూర్చొని వరలక్ష్మి పూజ చేసినా ఏదో ఒక మనకి ఆ రోజు ఆ అమ్మవారు ఆ రూపంలో దర్శనిస్తుంది. బాలాంబిక చిన్నపిల్లల రూపంలో దర్శనిస్తుంది. మీకు నచ్చిన పిల్లల్ని ఎవరినో పిలిచి వాళ్ళకి చక్కగా అలంకారం చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చింది. మీకు మీరు ఇలా మానసికంగా కూర్చొని చేసుకున్నా కూడా ఆమె కాదండి. మీ అందరి తరఫున ఎవరో గురువులు, పీఠాలు, క్షేత్రాలు మీ దగ్గరలోనే ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర నెలకోసారి ఎవరు చేస్తున్నారో ఎవరో ఒకళ్ళు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి అందరూ వెళ్ళి
ఆ నెలకు ఒకసారి వెళ్ళి వీళ్ళు కూడా కూర్చొని అక్కడ వాళ్ళు పూజ చేస్తే వీళ్ళ లలిత సహస్రనామం పారాయణ చేసినా చాలు. మనం లేని భయాలు లేని చాదస్తాలు అన్ని పెట్టుకొని ఇది పుస్తకం విద్యగా నేర్చుకోవాలి. ఇవి బేసిక్ గా నాలెడ్జ్ ఉంటే అప్పుడు శ్రీ విద్యా పుస్తకాలు ఏవైనా చదువుకున్నా అర్థమవుతుంది. అందుకని శ్రీచక్రమే శ్రీ విద్య, లలితా సహస్రనామే శ్రీ విద్య, అందులో ఖడ్గమాలే శ్రీ విద్య. ఇలా ఏ ఒక్కటి మీరు బాగా నేర్చుకున్నా మీకే ఇంట్రెస్ట్ కలిగి మీరు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ఓం శ్రీమాత్రే నమః శ్రీచక్రం. అసలు ఈ శ్రీచక్ర ఆవిర్భావం పురాణంగా ఎప్పుడు ఈ శ్రీచక్రం అనేది ఆవిర్భవించింది అని తెలుసుకోండి. శ్రీచక్రం యొక్క ఆవిర్భావం గురించి 2 పురాణ గాథలు గలవు. ఒకటి రేణుకా పురాణంలో ఇక్ష్వాకు వంశంలో రేణురాజు అనేటువంటి పేరు కలిగిన రాజు ఒకడు ఉండేవారు. ఆయన శ్రీ దేవి భక్తుడు. ఆయన దేవిని గురించి ఉగ్రమైన తపస్సు చేశారు. శ్రీదేవి ఆయనకు తపస్సుకు మెచ్చి హోమాగ్ని మధ్యలో దివ్య రూపంతో సాక్షాత్కరించింది. ఆమెయే శ్రీచక్ర మధ్య బ్రహ్మాండ పురాణం. శ్రీచక్ర మధ్యం బ్రహ్మాండ పురాణంగా, అది ఇంకోటి ఏంటంటే బ్రహ్మాండ పురాణం. ఇదేమో ఈ రకంగా, ఈ 2 రకాలుగా కూడా ఆవిడ ఆవిర్భవించిన తర్వాత యజ్ఞకుండంలో ఈయనకి ఈ శ్రీచక్రం గోచరించి ఇంకా అక్కడి నుంచి ఆ శ్రీచక్రం ఏంటి తెలుసుకొని దాన్ని పూజించడం ఆరంభించాడు. రెండవది బ్రహ్మాండ పురాణంలో బండాసురుని వధించడానికి, బండాసురుని జయించడానికై శ్రీదేవి ఉద్దేశించి ఇంద్రుడు మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి దేవతలు తమ తమ శరీర మాంసాహారాల్ని హోమ మధ్యంలో ఉంచారు. దేవతల త్యాగానికి సంతోషించిన దేవి కోటి సూర్య సమమైన తేజస్సుతో, కోటి చంద్ర శీతల మయూఖములతో ఆ హోమాగ్ని మధ్యలో, మళ్ళీ ఇక్కడ కూడా హోమ మధ్యంలో ఇంద్రుడు చేశాడు ఈసారి. అంతకుముందు ఒక రాజు చేశాడు, ఇక్ష్వాకు రాజు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆ శ్రీదేవి జ్యోతి రూపంలో శ్రీచక్ర మధ్యగతమై ప్రత్యక్షమైంది. అందుచేత చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అని లలితా సహస్రనామంలో శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఆ 4వ నామం ఏంటి? 4 నామాలు రోజు మనసులో ఏ పనులున్నా ఖాళీ ఉన్నప్పుడు చదువుకుపోయినా అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. చిత్ అగ్నిగుండంలో అమ్మవారు ప్రత్యక్షమైంది. ఎవరికి? మొట్టమొదటి దర్శనం ఇంద్రుడికి. రాజుల్లో ఇక్ష్వాకు వంశ రాజు. ఇది 2 పురాణాలు. ఇకపోతే స్థల పురాణం. ఈ వృత్తాంత సందర్భంగా యజ్ఞం గోదావరి నదీ తీరంలో నేటి రాజమహేంద్రవరంలో కోటిలింగ క్షేత్రం దగ్గర జరిగింది. ఏ వారాహి అమ్మవారు కోటిలింగ క్షేత్రంలో ఉందో ఆ చోట్లోనే, అంటే అదే చోటని కాదు, ఆ కోటిలింగాల చోట్లో శ్రీచక్రంతో శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆవిర్భవించుట చేత ఆ ప్రదేశం శ్రీ రాజరాజేశ్వరి దేవి మందిరం అయింది. అదే శ్రీ రాజమహేంద్రవరంగా పేరు మారింది. అందుకని మనకి మొట్టమొదట ఈ ఆంధ్రదేశంలో ఈ శ్రీచక్ర స్వరూపంగా ఆవిర్భవించిన చోటే రాజమహేంద్రవరము. అక్కడ ఇప్పుడు కూడా గాయత్రీదేవి ఆలయం శ్రీచక్రాకృతిలో ఉంది, వెళ్ళి చూడొచ్చు. శ్రీచక్రం ఆ తర్వాత అన్నిటికన్నా యావత్ భారతదేశంలో వెయిట్ లో అత్యంత బరువైనటువంటి శ్రీచక్రం ఏనుగు మహల్ దగ్గర ఉంది. అమలాపురం కోనసీమ సింహద్వారానికి దగ్గరలో 5 కిలోమీటర్ల దూరంలో ఏనుగు మహల్ దగ్గర శ్రీచక్రం.
శ్రీచక్రం 4. ఇప్పుడు శ్రీచక్రం. ఈ శ్రీచక్రం అంటే ఏంటి? ఈ చక్రంలో ఎన్ని విభాగాలు ఉంటాయి? ఈ శ్రీచక్రానికి 4 శక్తి చక్రాలు, శివ చక్రాలు 4, శక్తి చక్రాలు 5 కలిసి 9 చక్రాలతో కూడిన దాన్ని శ్రీచక్రము అంటారు. శివాశివుల యొక్క శరీరం. శ్రీచక్రమునందు బిందువు, త్రికోణము, అష్టకోణము, దశకోణములు 2, చతుర్దశ కోణము, అష్టదళము, షోడశ దళము, భూపురత్రయము అంటే 4 ద్వారములు. ఇవి నా 9 విభాగాలతో కూడిన శ్రీచక్రం. ఇందు బిందువు కాగా మిగిలిన త్రికోణము, అష్టకోణం, దశకోణము 2 చేరి 5 చక్రాలు శక్తికి సంబంధించినవి. చతుర్దశ కోణము, అష్టదళము, షోడశ దళము, భూపురత్రయము అనేటువంటివి 4 విభాగాలు ఈశ్వరుడికి సంబంధించినవి. మొత్తం 9 కూడా శ్రీచక్రం ఆవరణలుగా కలిగినదే శ్రీచక్రం. దాన్ని మేరు ప్రస్తారం అంటారు. 3 రకాలుగా ఉంటుంది శ్రీచక్రం. మేరు ప్రస్తారం, కైలాస ప్రస్తారం, భూపుర ప్రస్తారం. ఈ 3 భాగాలుగా శ్రీచక్రాన్ని కొలుస్తారు. ఈ మన మానవ దేహమే శ్రీచక్రం. మనం ఎందుకు ఆ శ్రీ విద్య నేర్చుకోవాలండి? మనం ఏదో క్రియాయోగం ఒకటే చేస్తే సరిపోతుంది కదా అనుకుంటే, అసలు మానవ దేహం యొక్క సంపూర్ణ జ్ఞానం శ్రీచక్రం ద్వారా పొందవచ్చు. ఆ శ్రీచక్రాన్ని తెలిపే విద్యనే శ్రీ విద్య. మానవ దేహంలో 4 విభాగాలు ఈశ్వరుడివి, 5 విభాగాలు శక్తివి. కింది భాగాలు 5 శక్తివి, పై భాగాలు 4 ఈశ్వరుడివి. దీనివల్ల ఏం కలుగుతుంది? మన దేహం గురించిన జ్ఞానం మనకు కలుగుతుంది. మన దేహం గురించిన జ్ఞానం కలిగితే అజ్ఞానం కలుగుతుంది. అజ్ఞానమే మరణం. దేహం ఏదో రోజు వదిలేయడం జరుగుతుంది, వదిలేయండి. కానీ ఈ దేహం వదిలే లోపలే ఈ విజ్ఞానం పొందడానికి సమయం ఇవ్వాలి. ఇంకా అసలు సమయం ఎక్కడిస్తున్నాం మనం? మీరే ఆలోచించుకోండి. మనం దేనికి సమయం ఇస్తున్నాం? మన వయస్సు ఎంత? మన రేపటి భయం ఎంత? కరోనా వచ్చిన తర్వాత ఏం చూపించింది? ఒకప్పుడు 60 70 వచ్చినప్పుడు ఏదో సరే వయసు వచ్చింది, వెళ్ళిపోయాడులే అని అనుకున్నాడు. కరోనా ఏం చూపిస్తుందో తారుమారు చేసి ఏ వయసులో వాడికైనా సడన్ గా అనారోగ్య పాలై వెళ్ళిపోవచ్చు. గ్యారెంటీగా ఇన్ని సంవత్సరాలు ఉంటాడని మాత్రం కళ్ళగనడం మనం వ్యర్థం. ఎవడికి భూమి మీద ఎంత రాసి పెట్టిందో అంతవరకే జీవిస్తాడు. సడన్ గా మరి వెళ్ళిపోవాలి కాబట్టి ఏదో ఒక రూపేణ అవాంతరం ముందుకొచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ మనం ఈ లోపలే మనం ఎవరు, మనం ఎందుకు వచ్చాం, మన దేహం గురించి, మన దేహంలో విభాగాలన్నీ, ఈ వివరమే ఈ శ్రీ విద్య. క్లుప్తంగా తెలుసుకున్నా కూడా మీకు కావలసినంత జ్ఞానం వస్తుంది. ఆ తర్వాత ఏమన్నారు? వీనిలో మేరు ప్రస్తారం గృహస్థులకు పూజకు యోగ్యమని చెప్పారు. మానవ శరీరానికి శ్రీచక్రానికి, ఇప్పుడు చెప్తున్నా కదా, మానవ శరీరానికి శ్రీచక్రానికి సంబంధం ఉన్నది. దీన్నే పిండాండ బ్రహ్మాండ సంబంధం అని అంటారు. శివశక్తి చక్రాలు 9 ప్రపంచానికి మూల కారణమైన ప్రకృతులు. అందుచేత వీరిని యోనులు అని పిలువబడింది. ఈ 9 యోనులే నవధాతువులు. నవధాతువులై పరాశక్తి దేహంలో ఎలా ఉన్నాయండి? 9. మానవ దేహమే 9 భాగాలుగా ఎలా ఉంది? చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థికలు, ఎముకలు, ఈ 5 కూడా శక్తికి మూలకాలు. మన దేహంలోని శక్తి భాగాలు చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థికలు. ఇకపోతే ఆ ఎముకల్లో ఉండే మజ్జ, శుక్లము, ప్రాణము, ఓజస్సు,
జీవధాతువు. ఇవి 4 శివుడికి సంబంధించినవి. ఈ 9 ధాతువులు నవచక్రాత్మకములు. దశమ యోని యొగు బిందు స్థానానికి పరాశక్తి ఈశ్వరి కావున నవచక్రాత్మకమైన దేహం అంతర్గత బిందు స్థానమందు పరాశక్తి అధివసించి ఉంటుంది. ఈ విధంగా చరాత్మకమైనటువంటి బ్రహ్మాండాలకి సంబంధం ఉన్నది. బ్రహ్మాండమున వృద్ధి వ్యాధి పంచమహాభూతములు, శక్త్యాత్మకములు, మాయా, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు అనేవి 4 విభాగాలు శివాత్మకములు. పంచభూతములు, తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, అంతరింద్రియమైన మనస్సు, మాయాది చతుష్టయము చేరి 25 తత్వాలు. అంటే మనం ఇది తత్వాలుగా తెలుసుకోగలిగితే భగవంతుడు అన్నా భగవత్ తత్వం అన్నా ఒకటే. బాగా గమనించుకోండి, శ్రీచక్రం అన్నా మానవ శరీరం అన్నా ఒకటే. మనం డాక్టర్గా చదవాలంటే కొన్ని లక్షలు కావాలి. పిల్లలు నేను డాక్టర్ అవుతా, నేను డాక్టర్ అవుతా, నేను డాక్టర్ అవుతా. ఈ శ్రీ విద్య తెలుసుకుంటే నీకు ప్రాప్తమైనటువంటిది నువ్వు ఏ ప్రయత్నం చేసినా 3 రకాల డాక్టర్లుగా వైద్యం 3 రకాలు ఉంది. హోమియోపతి వైద్యం ఉంది, ఆయుర్వేద వైద్యం ఉంది, ఇంగ్లీష్ వైద్యం ఉంది. నీకు నీ అదృష్టానికి ఎందులో సీట్ వస్తే అందులో తీసుకెళ్ళి. ఇదే కావాలి, మా వాడు ఇలాగే డాక్టర్ అవ్వాలి, ఉన్న ధనమంతా అప్పులు చేసి ఏంటి వాడు సాధించేది? డాక్టర్ అయినా ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఏమన్నా అర్థం ఉందా? మరి ఈ విద్య తెలిసిన వాడు ఎవడన్నా ఆత్మహత్య చేసుకుంటాడా? జైల్లో అయినా కూర్చోవచ్చు హాయిగా. ఎటువంటి బాహ్య పరిస్థితికి మనకేం సంబంధం లేదు. మనకి ఎలా రాసి పెట్టుంటే, మనం గతంలో కర్మ ఎలా చేస్తే, మనం పొరపాటు చేస్తే జైలు పోకుండా దేవుడు రక్షిస్తాడా? చెప్పండి. పూజలు పునస్కారాలు బహిర్గతం చేసి ధర్మంలో లేనప్పుడు మనకి అనర్థాలన్నీ వస్తుంటే ఆ దేవతలు రక్షిస్తారా? అసలు పూజ గురించి అవసరం ఏంటి? విద్య నేర్చుకోవాలి. ఆ పూజ గురించి సంవత్సరాలు చేసేస్తూనే ఉన్నారు. నేనేం పూజలు పునస్కారాలు చేయలేదు. ఇప్పుడు నిన్న కూడా వరలక్ష్మి వ్రతం మీరు చేసినట్టుగా నేనేం చేయలేదు. నాకు ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని శ్రీ విద్యని మా గురుగారు కూడా ఇలా ఒక క్లాసులో నేర్పలేదు. రామకుమార్ని అడగండి. 11 సంవత్సరాల అనుభవంలో ఆయనతో ఉన్నటువంటి జీవిత కాలంలో శ్రీ విద్యా ఉపాసకుడు, లలిత భట్టారిక పీఠాధిపతి, 500 గ్రంథాలు రాసిన ఆయన మరి మాకు ఎప్పుడెప్పుడు నేర్పించారు, ఎలా నేర్పించారు అడగండి. మీకింత సులభంగా జంజాల పూర్ణమి రోజున అమ్మవారే ఆత్మలో ప్రవేశించి ఈ శ్రీ విద్యని నా జన్మ ధన్యమైంది. నాకు మరోసారి అసలు గంట సేపట్లో శ్రీ విద్యని పునఃస్మరించుకునే భాగ్యం కలిగించింది. మనం గురువు దగ్గరికి రావడానికి కష్టం. ఎవరి ప్రాప్తం ఉంటే అందుకని వాళ్ళని ప్రోత్సహించి కనీసం నేను కాగితం మీద కన్నా రాయండి, మీకు బాధ్యత ఏర్పడుతుంది అని నిన్న కాగితం మీద రాయించడానికి 4 నెలల సమయం పట్టింది. మనం ఆధ్యాత్మికంగా ఎంత ఇంట్రెస్ట్ ఇస్తున్నామో, మనం విద్య గురించి ఎంత శ్రద్ధ వహిస్తున్నామో మనకి మనమే ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు. నేను సాక్షాత్ అమ్మవారి ఉపాసకుడిని, జిల్లెలమూడి అమ్మ యొక్క వంశస్థుడిని, రాజరాజేశ్వరి దేవిగా ఏ శ్రీచక్రం ఏది చూపించారో లలిత పూజా విధానంలో కూడా స్వరూపమే ఉంది. రాజరాజేశ్వరి అమ్మవారు లలిత పరాభట్టారిక, శ్రీరాజ రాజేశ్వరి, గాయత్రి, ఆమె అన్ని రూపాలు.
గంగా, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, బాల, లలిత, శ్యామల దశనామాలు కూడా అమ్మవారివే. మీరు ఏ పేరును పూజించినా విషయం తెలుసుకోవాలి. మీరు స్కూల్ స్టాండర్డ్ నుంచి మరి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు, డిగ్రీ లెవెల్ వరకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు రీసెర్చ్ స్కాలర్గా 5 అంతస్తుల్లో విద్య ఎలా ఉందో మరి ఇది కూడా పంచదశాక్షరి విద్య, పంచాక్షరి విద్య, శివ పంచాక్షరి, గాయత్రి పంచాక్షరి, పంచదశి. వీటిలో ఆ రహస్యం. పంచదశి అంటే అర్థం ఏంటి? మీరు బాహ్యంగా అన్ని సంవత్సరాలు ఏం చదువుతున్నారో, ఒక ఫెలోషిప్ వరకు చదివితే ఏం జ్ఞానం వస్తుందో, ఎంత ధనం ఖర్చు అయిందో మీకు సులభంగా గురుముఖత పంచదశాక్షరి, షోడశాక్షరి ఏముంది అక్కడ? ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, షోడశాక్షరి విద్య. షోడశి పూర్ణ దీక్ష. నేను గురువుల దగ్గర పూర్ణ దీక్ష తీసుకున్నాను. అందుకని ఆ విధంగా పంచాక్షరి 15 శ్లోకాలతో సౌందర్యలహరిలో 100 శ్లోకాల్లో మీకు ఆ పంచాక్షరిదే, పంచదశాక్షరిదే ఇవ్వడం జరిగింది. కానీ అది దీక్షగా తీసుకోమంటే ఈ రోజుకి వచ్చి సౌందర్యలహరిని మంత్ర, యంత్ర, తంత్ర దీక్షగా తీసుకోండి అంటే ఎవరో వేరే వాళ్ళు, తెలియని వాళ్ళు వచ్చి దీక్షలు తీసుకొని వెళ్ళారు. ఆన్లైన్ క్లాస్లో ఫ్రీగా చాలా మంది మనల దాకా అందుకే ఫిల్టర్ చేయడం జరిగింది. కృతజ్ఞత లేని వాళ్ళని మనం ఉంచుకోకూడదు. మొదట కృతజ్ఞత ఉండాలి. గురువుకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, గురు వాక్కి ఇవ్వాలి. అందుకని ఈ రోజున మా యోగి మోహన్ నెహ్రూ యొక్క ఆరాధనా దినోత్సవం. సాయంత్రం ఆయన గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఆయనే ఆయన కూడా శ్రీ విద్య పుస్తకం రాశారు. శ్రీ విద్యోపాసకుడు, శ్రీ విద్యాపరమైన క్రియాయోగాన్ని పరాశక్తి క్రియాయోగాగా లోకానికి అందించిన మహానుభావుడు. కాబట్టి ఆయన అనుగ్రహంతో, అందరి గురువుల అనుగ్రహంతో ఈ శ్రీ విద్యని ఇంత సులభంగా మానవ దేహమే శ్రీచక్రము, శ్రీచక్రమే శ్రీ విద్య.